ప్రియమైన దేవుని వారలరా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, వాక్య విషయంలోకొస్తే ఈరోజు సబ్జెక్ట్ దేని గురించంటే ద్రాక్షరసము రొట్టె. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడన్నాడు యేసు ప్రభుల వారు. కాబట్టి మరి బైబిల్‌లో కొన్ని చోట్ల ఉంది కాబట్టి ఆ శరీరం తింటున్నారు, ఆ రక్తం తాగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు అని ఈరోజు మనము నేర్చుకోవడానికి ఇష్టపడదాం ప్రియమైన వాళ్ళరా. ఇంచుమించు తెలుగు 2 రాష్ట్రాలే కాకుండా ప్రపంచమంతా తీసుకుంటుందనే చెప్పాలి. మరి ఇది నేను కరెక్ట్ కాదంటున్నాను. మీరనొచ్చు ఏమనంటే, అంతమంది తీసుకుంటున్నారు, మీరొక్కటి అది కరెక్ట్ కాదంటున్నారు. మీరే గొప్పవాడా, మీకే సత్యం తెలుసా అనే మాట మీరు మాట్లాడొచ్చు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి యేసుప్రభుల వారు మాట్లాడుతూ అనేకులు విశాలమైన మార్గంలో వెళ్తారు, కొందరు ఇరుకైన మార్గంలో వెళ్తారని చెప్పారు. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రియమైన వాళ్ళరా. ఇది చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సత్యము తెలియదు అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే యేసుప్రభుల వారు చెప్పిన మాట నిజమే. ఏమని? నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు అని. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు అంటే, నిత్య జీవం రావాలంటే ఏం చేయాలండి? ఆయన రక్తం తాగాలి, ఆయన శరీరం తినాలి అని చెప్తున్నాం సందర్భం. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఆయన తినుమన్నాడు కదా అని శరీరానికి సాదృశ్యం అంటారు. మరి సాదృశ్యం అంటే ఏంటిది ప్రేమ దేవుని వల్ల నాకు తెలియదు. సాదృశ్యము రొట్టె అంటే శరీరంకు బదులుగా రొట్టె తింటున్నాము, రక్తముకు బదులు వాళ్ళ కలర్ ఎర్రగా ఉంది కాబట్టి ద్రాక్షరసము తాగుతున్నాము అని వీళ్ళు అంటున్నారు. ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి శిష్యులు తాగారా ద్రాక్షరసము అలాగే అంటే వీరు చెప్పలేరు. ద్రాక్షరసం దేని అంటారు కూడా వీరికి తెలియదు. ద్రాక్షరసం 2-3 రకాలు ఉంటుంది, ఒకటి వైన్ కూడా అనొచ్చు. కాబట్టి మీరు గ్రహించండి. వీరు ద్రాక్షరసము పండ్లు కాబట్టి వీరు ఇష్టం వచ్చినట్టు వీరు తీసుకున్నారు, ఇది వీరు ఊహనే అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చూడండి, నేను వాక్యాలు చూపిస్తాను ప్రేమైన వాళ్ళ. కాబట్టి ఇప్పుడు నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు. ఆయన శరీరం తిన్నవాడు ఆయన రక్తం తాగువాడు నిత్య జీవం వస్తుందని చెప్తుండే యేసుప్రభుల వారు. ఇది నిజం. ఇక్కడికి ఇప్పుడు ఆ రొట్టె, మనం ఇప్పుడు తింటున్న ఈ రొట్టె, ఈ ద్రాక్షరసము యేసుప్రభుల రక్తం ఎలా అవుతుంది? రొట్టె యేసుప్రభుల వారి శరీరం ఎలా అవుతుంది? ఇది నాకు కావలసిన విషయం. కాబట్టి ఇది మీరు కరెక్ట్ కాదు, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నాకు చెప్పొచ్చు. కాబట్టి చూడండి ప్రియమైన వాళ్ళరా, పోనీ ఇది ద్రాక్షరసము రక్తమే అనుకుందాం. ఇప్పుడు అందులో ఉన్నది ఏంటిదండి? సూటిగా మనకు కనిపిస్తున్నది ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసాన్ని చూసి మనం ఏమంటున్నాము? దేవుని రక్తము అంటున్నాం. అబద్ధం చెప్పట్లేదండి? ఇది అబద్ధమా కదా? అందుకే ప్రభువుల వారు అన్నారు, నా పేరటనే అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారన్నారు. ఇది అబద్ధమా కాదా? ఇది రక్తం ఎలా అవుతుంది? సాదృశ్యము అంటారు. సాదృశ్యం అంటే ఏంటిదండి? నాకు రుజువు చేయండి. ఈ రొట్టె తీసుకుని దేవుని శరీరము అంటారు. ఈ రొట్టెల శరీరం అవుతుందండి? ఇది ఆహారం. ఈ రొట్టె తింటే నిత్య జీవం వస్తుందా అని ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు. నిత్య జీవము అంటే ఏం తినాలి? నిత్య జీవం రావాలంటే ఏం తినాలి? ఇస్తున్న రొట్టె తింటే నిత్య జీవం వస్తుందా? నువ్వు ఇస్తున్న ద్రాక్షరసం తాగితే నిత్య జీవం వస్తుందా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు ప్రేమ దేవుని వాళ్ళ. వాక్యంలోకి వెళ్దాం మనము. దేవుని వాళ్ళ చూడండి, నేను మీకు వాక్య అనుసారమైన రుజువులు ఇస్తాను ప్రేమ వాళ్ళ. స్టడీ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28, 29 మనం చూద్దామండి. ఏమంటున్నాడంటే, పౌలు గారు కొరింథీయుల పరిశుద్ధులకి చెప్తున్నాడు ఈ సందర్భం. ఏమని? మీరు జాగ్రత్త పడాలి అని, నీతిగా మార్గంలో నడుస్తున్న వారికి చెప్తున్నాడు. మీరు జాగ్రత్త పడాలి, ఎందుకంటే బయట చాలా గందరగోళం ఉంది. తెలియని వాడు కూడా నాకు తెలుసు అని మీ ముందుకు వస్తాడు. కాబట్టి దీని గురించి జాగ్రత్త పడాలని వారికి చెప్తున్నాడు. కొరింథీయులో ఉన్న పరిశుద్ధులకు, నీతిమంతులకే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించియో రక్తమును గురించియో అపరాధి అగును అంటాడు. ఏంటిదంట? ఆయన కాబట్టి ఎవడును అయోగ్యముగా అంటే
తెలియకుండా ఇదే నా రొట్టె అని, ఇదే నా ద్రాక్షరసమే అని, రక్తం అని తెలియకుండా ఎవడు తాగుతాడో వాడు ఏమవుతాడంట, అపరాధి అవుతాడంట. ప్రేమైన వాళ్ళారా, నీకు కరెక్ట్గా తెలిసినదే తాగాలి, లేకపోతే లేదని చెప్తుంది ఇక్కడ బైబుల్. ఈయన పౌలు గారు చెప్తున్నారు. చూడండి, అపరాధి ఆగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలను. ఏ పరీక్షించుకోవాలండి? ఈ రోజుల్లో చాలామంది అంటారు, పాపాలు పరీక్షించుకోవాలంటారు. అంటే ఏమి, ఒక 5 పాపాలు చేసిన ప్రభు ఈ రోజంతా నన్ను క్షమించు, ఈ వారం అంతా 10 పాపాలు చేసిన ప్రభు నన్ను క్షమించు, వచ్చే వారం కూడా వచ్చి వారంతో 50 పాపాలు చేసిన ప్రభు నన్ను క్షమించు, ఇవి చెప్పాలండి. పాపాలు పరీక్షించుకోవాలని బోధించేవారు లేదా ప్రకటించేవారు చెప్తుంటారు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఇక్కడ ఈయన ఇది చెప్పట్లేదండి, ఏం చెప్తున్నట్టు చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఏమని? ఈ రొట్టె తినేటప్పుడు, ఈ రొట్టె ఏంటిది? ఒక పని చేసేటప్పుడు తను తాను పరీక్షించుకోవాలి. ఒక వ్యక్తికి ఫోన్ చేసేటప్పుడు మనం ఏం మాట్లాడాలో ఆలోచించి ఫోన్ చేస్తాం. ఒక షాప్కి వెళ్ళేటప్పుడు మనం ఏం తేవాలో ఆలోచించుకొని తేవడానికి వెళ్తాం. మరి బైబిల్ దగ్గరికి రాగానే ఎందుకండి ఆలోచించకుండా వేరేలు చెప్పించేస్తారు? కాబట్టి ఇది పరీక్షించుకోమంటున్నాడు. నువ్వు చేస్తున్న పని కరెక్టా కాదా, అది పరీక్షించుకోమని ఇక్కడ పౌలు గారు నీతిమంతులకు చెప్తున్నాడండి. దేవుని మార్గంలో నడిచే వారికి చెప్తున్నాడు. పరీక్షించుకను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. అలాగూ చేసి అది తిని తాగాలట. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు. చూసారా, ఇది ప్రభువు శరీరమేనా కరెక్ట్గా, ఇది ప్రభువు రక్తమేనా కరెక్ట్గా అని తెలుసుకోకుండా తాగువాడంట. చూడండి ఏమని, ప్రభువు శరీరం అని వివేచింపక అంటే పరీక్షించక, అది కరెక్ట్ దేవుని శరీరమనా దేవుని రక్తమనా అని తెలుసుకోకుండా తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. చూడమండి ప్రేమను మాట్లాడారు, ఎంతమంది మీరు దేవుని వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతమంది మీరు దేవుని నుండి దూరంగా ఉన్నారు చూడండి. కాబట్టి తిని తాగువాడు ఇది కరెక్ట్ కాదు, మీరు తింటున్నది తాగుతున్నది కరెక్ట్ కాదు. చూడండి ఇక్కడ పౌరు చెప్తుంది. ఇప్పుడు మనము సత్య మార్గంలోకి వెళ్తే, ఇప్పుడు తన శరీరము తిని తన రక్తము తాగువాడు నిత్యజీవము. మరి ఆయన శరీరం ఏంటిది, ఆయన రక్తం ఏంటిది మనం ఆలోచిద్దాం. మొదటిగా ఇదే అధ్యాయంలో రక్తం గురించి ఆలోచిద్దామండి. రక్తం గురించి ఏముందంటే 25వ వచనం ప్రియమైన వాళ్ళారా, 25వ వచనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో ఇలా ఉంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన కొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. రక్తం గురించి అండి. రక్తం అనగానే ఏంటిది, ఒకటేసారి అన్ని చదివంగానే ఏదో చదివేశారు కదా చెప్పేశారు కదా అని మనం తీసుకుంటున్నాం. దీన్ని వివరిస్తుంది, అది ఒక్క వచనంని నేను వివరిస్తాను. చూడండి ఏమని అంటున్నాడంటే 25వ వచనము, ఆ ప్రకారం, ఏ ప్రకారము, రొట్టె ఎట్లా తిన్నాము, రొట్టె తర్వాత నేర్చుకుందామండి. ఈ వచనం మళ్ళీ రావాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి రొట్టె తర్వాత ఇప్పుడు మనం ద్రాక్ష రసం గురించి చెప్తున్నాం. రక్తం గురించి, రక్తం అంటే ఏంటిది ఇక్కడ చెప్తున్నాం చూడండి. ఏంటిది 25వ వచనము, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన అనగానే యేసుప్రభులు, ఆయన ఒక్క పాత్రను వెతుకున్నాడు. ఒక పాత్ర అంటే ఏంటిదండి, ఏదో ఎత్తుకున్నాడు ఆయన, ఒక చేతిలో ఏదో ఎత్తుకున్నాడు. ఇది ఏముంది ఇప్పుడు మనకు అనిపిస్తలేదు, ఒక పాత్ర ఎత్తుకున్నాడు అనేది. నా చేతిలో 2 రూపాయల కాయిన్ ఉందండి, ఇది కూడా పాత్రనే. పాత్ర ఏముంది నా చేతిలో? ఇప్పుడు మీరు 2 రూపాయల కాయిన్ ఉందనుకో, కాదు, నా చేతిలో ఏముంది, పెన్నుది ఒక మూత ఉంది. పాత్ర ఎత్తుకున్నాడు, చేతిలో ఏమున్నది పాత్ర అవుతుందండి. చూడండి, పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర, ఏ పాత్ర, చేతిలో ఉన్న ఈ పాత్ర చేతిలో ఏముంది ఆ పాత్ర. నేను అంటాను, ఈ చేతిలో ఏముందంటే బైబుల్ ఉంది. ఎలా ఉంది? చేతిలో పాత్ర అనగానే చేతిలో బైబుల్ ఉంది, ఆయన దగ్గర, దేవుని దగ్గర బైబుల్ ఉంది, లేదా దేవుని మాటలు ఉన్నాయి. ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది, ఆ పాత్రకు పేరు చెప్తున్నట్టు చూడండి. ఈ పాత్ర, చేతిలో ఉన్న ఈ పాత్ర నా రక్తము వలననైనా కొత్త నిబంధన, నా రక్తం పెట్టి ఒక నిబంధన తయారు చేశాను, ఇదే మీరు పఠించాలి, ఇది తాగాలి అంటున్నాడు. అంటే ఒక రూల్స్ పెట్టాను. ఏమని రూల్స్ పెట్టాడు? ఒక చెంప కొడితే 2 చెంప ఇవ్వమని, మళ్ళీ లేదంటే ఒక అంగి గలవని ఇంకొక అంగి ఇవ్వమని,
కుడి చేతిన ధర్మం చేసేది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలని, ప్రార్థన ఎలా చేయాలి, రహస్యమందు ప్రార్థన చేయాలని, ఎదుటి వ్యక్తి కనపడకుండా ఉండాలని, ఇలా చాలా చెప్పాడు కదా. ఇవి ఆయన రూల్స్. నిబంధన అనగానే రూల్స్. ఏం పెట్టాడు? రక్తం పెట్టి ఒక రూల్స్ చేశాడు. ప్రేమ వాళ్ళ ఆ రూల్సే రక్తము. రూల్స్ పట్టించడమే తాగడము. ఇది దేవుని మార్గం అంటే. దేవుని పని పఠించడమే ఇది. కాబట్టి ఇక ఇది రక్తం గురించి అండి. తన చేతుల్లో పట్టుకున్నది కొత్త నిబంధన. ఆ నిబంధనలో ఉన్నది పఠించడమే రక్తం తాగడము. అలాగే మన శరీరం గురించి మనం వెళ్తే చూడండి, శరీరం గురించి మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 50 వచ్చేమో 54 6వ అధ్యాయము 54 వచనం. ప్రేమ దేవుని వారు చూడండి ఏమంటుండు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఏంటిదంట ప్రేమలో? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఏంటిదంట? ఆయన యేసు ప్రభువు వారు చూడండి, పితరులు మన్నను తినినను చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమ వాళ్ళారా, పరలోకం నుండి దిగి వచ్చిన మన్నను తిన్నారు అరణ్యములో, అది నిత్య జీవం ఇవ్వదని ఇక్కడ బైబిల్ చెప్తుంది. మరి యేసు ప్రభువు మనం రొట్టె తినేది నిత్య జీవం ఇస్తుందా? ఇవ్వదు. మరి నిత్య జీవం ఏమిస్తుంది? ఆయన ఏమన్నాడు? నా శరీరం దేన్ని అంటారంటే దేవుని వాక్యము శరీరము. ఆయన శరీరధారికి వచ్చాడు కదండి. యోహాను సువార్త మొదటి వచనంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము భూమి మీదకి వచ్చాను, శరీరం ధరించింది. ఇప్పుడు వాక్యమే అయినా మనిషి అయినప్పటికీ ఆయన వాక్యము. ఈ బైబిల్లో ఉన్నది ఏంటిదండి? వాక్యము. ఇది తినాలి. మరి ఇది ఎట్లా తినాలి అని మనం ఆలోచించినట్లయితే ఒకసారి చూద్దామండి. ఇదే యోహాను సువార్త 31వ వచనము. 31వ వచనము యోహాను సువార్త 31 అధ్యాయము సారీ అండి, ఇదే 6వ అధ్యాయము 31వ వచనము. ఒకసారి ఏముందో చూద్దాం. భూజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని రాయబడి ఉన్నట్టు మన పితరులు అరణ్యములో మన్నను భూజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించే ఉన్నాడు. చూసారా, మోషే ఇయ్యలేదంటండి. పరలోకం నుండి ఆ ఆహారం తింటే నిత్యజం. ఇప్పుడు ఆహారం మనం దేన్ని అందాము, భోజనము దేన్ని అందామంటే చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏంటిదంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం అండి. 4వ అధ్యాయము 4వ వచనములో ఏముందంటే ఇలా ఉంది చూడండి. అపవాది చేత దేవుడు చేశాడు కదండి. అపవాది చేత భోజనము కోసం రొట్టె చేసుకొని తినమంటే ఉపవాసం ఉన్నప్పుడు అపవాది రాళ్ళని రొట్టె చేసుకొని తినమంటే యేసు ప్రభువుల వారికి కావాల్సింది ఏంటిది? ఇప్పుడు ఆహారం రొట్టె తింటే అప్పటికే తృప్తి పొందుతుంది. కానీ నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? ఆయన ఆహారం ఏంటిదో మనం చూద్దాం. ఏంటిది ఏమంటున్నాడంటే 4వ వచనం, అందుకు ఆయన మనుష్యులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని. చూడండి ఏంటిదంట,
నోటి నుండి వచ్చే మాట వలన, దేవుని నోటి నుండి ఏదొచ్చిందో అది మనము సొంతం చేసుకొని దాన్ని వెంబడించి దాన్ని ఇది చేసిన ఎడల మనకి అది ఆహారము అని చెప్తుండు. కాబట్టి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం కూడా ఒక మాట చూద్దామండి. ఇంకొకటి వచనం చూద్దాం. నాకు ఆహారం అంటే ఏంటిది? తండ్రి నోట నుండి వచ్చు మాటనే ఆహారము. ఇది 4వ అధ్యాయము 31 చదువుదామండి. చూడండి ఏముంది. ఎవరు యేసుప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భం ఇదండి. ఆయన ఏమంటున్నట్టే, ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చెయ్యమని ఆయనను వేడుకొనిది. అందుకు ఆయన, భోజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. తెలియని ఆహారం, ఎవరికి? శిష్యులకు తెలియని ఆహారం ఆయన దగ్గర ఉంది. ఆ ఆహారం ఏంటిది మనం చూద్దాం. శిష్యులు ఆయన భోజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అందుకు యేసు ప్రభువులు వారు ఏమంటారు? యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదిముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఎవరిది? తండ్రి అయిన దేవుని పని చేయడమే ఆయనకు ఆహారము. తండ్రి చెప్పిన మార్గంలో నడవడమే ఆహారము. ఆయన చెప్పిన పనులు చేయడమే ఆహారము. ఇప్పుడు మనకు ఆహారం ఏంటిది? దేవుడు చెప్పిన చేయడమే ఆహారము. దేవుడు చెప్పిన చేయడమే రూల్స్. రక్తం అంటే రూల్స్, ఆహారం అంటే వాక్యము. వాక్యముగా కొనడము రెండు ఒకటే. కాబట్టి వాక్యం చదవడము, వాక్యం నేర్చుకోవడము. ఇప్పుడు వాక్యం మనం చదువుతుంటేనే దేవునితో మనం సాహసాలు కలిగి ఉంటాము. ఇది రక్తం అంటే ఇదే రక్తం వల్ల పెట్టి కొత్త రూల్స్ చేశానని యేసుప్రభులు చెప్తున్నారు. రూల్స్ ఇదే, మరి శరీరం ఇదే. కాబట్టి రక్తం అనగానే రూల్స్, శరీరం అనగానే వాక్యం. ప్రియమైన దేవుని వారలారా, మీరు తినే రొట్టె ద్రాక్షరసము సరైనది కాదు. ఇది గ్రహించాలని దేవుని చిత్తం అయితే మీకు బయలుపరచును గాక. అందరికీ వందనాలు.